హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ బ్లాగ్స్. నేనైతే సింపుల్ అండ్ ఈజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇక్కడ 6 గుడ్లను నేను బీట్ చేసి వేసుకొని ఫ్రై లాగా చేశానండి. ఒక్క 5 మినిట్స్లోనే మనకి ఫ్రై అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేయండి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత అది ఫ్రైలా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ క్యారెట్ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్లైసెస్గా మీకు కావాలంటే సన్నగా అయినా చేసుకోవచ్చు, ఇలాగే బాగుంటుంది. అండ్ 5 పచ్చిమిరపకాయలు ఘాటైన కాయలు తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ 6 ఉల్లిపాయలు తీసుకొని బాగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేయండి. మళ్ళీ ఆ ఉల్లిపాయలు అనేది మనకి వేగాలి కదా. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 1/2 టీ స్పూన్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇక్కడ సోయా సాస్, డార్క్ సోయా సాస్ కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెమే వేయండి. తర్వాత మనం వెనిగర్ కూడా తీసుకోవాలండి, అది కూడా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా వేయండి. వేసిన తర్వాత ఒక్కసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసేసుకున్న తర్వాత అండ్ 1 టీ స్పూన్ కారం. అండ్ నేను ముందే రైస్ని ఉడకబెట్టుకొని ఉంచుకున్నానండి, బాస్మతి రైస్. 1 గ్లాస్ బాస్మతి రైస్ వేయండి. వేసిన తర్వాత అండ్ మనం ఫ్రై చేసుకున్న ఎగ్ని కూడా వేసేసి అండ్ నేను ఇక్కడ ఇంకొద్దిగా ఉప్పు 2 స్పూన్స్ వేసేసుకోండి. రైస్లోకి సరిపడ ఉప్పు వేసేసుకొని అండ్ 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయండి. వేసిన తర్వాత బాగా కలుపుకొని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు. మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.